నమస్తే గైజ్ అండ్ వెల్కమ్ టు మై బ్లాగ్. ఈరోజు నా వర్కౌట్ వచ్చేసి డెల్ట్స్ అండ్ ఆర్మ్స్. కట్టింగ్ టైంలో కొంచెం ఎనర్జీ పడిపోయిందని చెప్పేసి ఒక 2 days ముందు డైట్ని 22 నుంచి 2500కి చేంజ్ చేసిన, కొంచెం పెంచిన. మన మెయింటెనెన్స్ క్యాలరీస్ వచ్చేసి 3200 అరౌండ్ ఉంది కాబట్టి ఇది ఇంకా డెఫిసిట్లో ఉన్నట్టే, కాకపోతే కొంచెం ఎక్కువ పెంచినట్టు. సో డైట్ని ఒక 200 క్యాలరీస్ ఎక్కువ బ్యాలెన్స్డ్గానే పెంచేసి ఈరోజు ఇంటెన్స్ వర్కౌట్ ఎట్లుంటుందో చూద్దామని చెప్పి ట్రై చేసిన. ఫస్ట్ వేరియేషన్కి వచ్చేసి దేశీ దండ్ ఫుల్ స్ట్రెచ్ని ఎంజాయ్ చేసుకుంటా, ఏం తొందర పడకుండా డీసెంట్ స్పీడ్తోని, డీసెంట్ టైమ్ అండర్ టెన్షన్తోని దేశీ దండ్ 100 కొట్టేసిన. 100 అది కూడా ఈచ్ సెట్ హైపోట్రోఫీ రెప్స్ ఎప్పటిలాగానే 15 అట్లా తీసుకుంటా పోయినా. దీని తర్వాత 100 కాగానే నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్స్ కోసం, అంటే బైసెప్ ఇంకా ట్రైసెప్ కోసం చిన్అప్స్ ఇంకా బార్ డిప్స్ కొంచెం వెనక్కి టిల్ట్ అయ్యి ట్రైసెప్ ఫోకస్డ్ అనమాట. సో చిన్అప్స్ 10 కొట్టి వెంటనే సూపర్ సెట్ లాగా మళ్ళీ 10 బార్ డిప్స్ కొట్టేస్తుండే. ఈ చిన్అప్స్ ఫస్ట్ సెట్ వచ్చేసి నేను నార్మల్గా పులప్ సెట్ 10 వస్తుండే, కానీ కట్టు నడుస్తుంది కాబట్టి కొంచెం బ్రేక్ ఇచ్చుకుంటా మెల్లగా వచ్చిందనమాట. చిన్అప్స్ ఒకవేళ ఏదైనా ఒక 10 బదులు 9 రెప్స్ వస్తే బార్ డిప్స్తోని 11 కొట్టేసి అట్లా కంపెన్సేట్ చేసుకుంటా మెల్లగా 70 రెప్స్ అయితే కంప్లీట్ చేసేసిన. చిన్అప్స్ కొట్టేసరికి బైసెప్స్ మొత్తం టైట్ అయినాయి, మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా వెంటనే సూపర్ సెట్కి ట్రైసెప్ ఫోకస్డ్ డిప్స్ కొడుతుండే. ట్రైసెప్ ఫోకస్ డిప్స్ కూడా స్ట్రెంత్ పడ్డట్టు నాకు తెలుస్తుండే క్లియర్గా. 20-25 రెప్స్ వచ్చేది, 10 రెప్స్ కూడా అతి కష్టంగా వస్తుండే, కొంచెం తెలుస్తుండే స్ట్రగుల్. ఎట్లనో ఒకట్లా 70 రెప్స్ అయితే కంప్లీట్ చేసేసిన. ఇంకా ఇది కంప్లీట్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి మన షోల్డర్ వర్కౌట్, అసలు వర్కౌట్ స్టార్ట్. లాటరల్ రైజెస్తోని కేబుల్ కూడా నేను ఫుల్ హెవీ కాకుండా లైట్ రెప్సే పెట్టినా, ఇవాళ లైట్ వెయిటే పెట్టినా. నేను ఇవాళ 2 plates డీసెంట్, 3-4 వరకు వెళ్ళిపోతుంది, కానీ 2 plates పెట్టినా నేను మెషిన్ మీద. లాటరల్ రైజెస్ కూడా టైమ్ అండర్ టెన్షన్ ఫోకస్ చేసుకుంటూ పోయినా, అంటే పైన పాయింట్ ఏదైతే ఉందో అక్కడ ఒక 1 second హోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఇట్లా టైమ్ అండర్ టెన్షన్ని మెయింటైన్ చేసుకుంటా 10 అట్లా 50 రెప్స్ కంప్లీట్ చేసిన లాటరల్స్. ఇది లైట్ వెయిట్ ఎందుకు చేసిందంటే లాటరల్స్ కొట్టిన వెంటనే కాంపౌండ్ మూమెంట్ కొడదామని చెప్పేసి. ఇట్లా కొట్టేసరికి లాటరల్స్ మీద కొంచెం ఎక్కువ ప్రెషర్ పడుతుంది అని చెప్పేసి. ఓవర్ హెడ్ ప్రెస్ లేకపోతే మిలిటరీ ప్రెస్ ఏదైతే అంటారో ఇది 10 kgs 15 kgsతోని నీట్గానే లేచింది, స్ట్రెంత్ పడ్డట్టు అనిపించలేదు అసలు. చాలా రోజుల తర్వాత కొట్టినా అయినా కూడా నాకు మంచి కాన్ఫిడెన్స్ ఉండే, తెలియలేదు స్ట్రెంత్ పడ్డట్టు అసలు. 15తోని ఆరామ్సే 6-7 రెప్స్ వచ్చేసినాయి, హైపోట్రోఫీ రెప్స్ వచ్చినాయి, స్ట్రగుల్ లేకుండా వచ్చినాయి, హ్యాపీగానే అనిపించింది. దాని తర్వాత 15 plates కాకుండా 20 plates వేసి చూసిన. 20 plates దగ్గర తెలిసిపోతుంది నా స్ట్రెంత్ ఎట్లుందో. 20-20-40 బార్బెల్ 20-60 kgs టోటల్. మంచిగా రిస్ట్ స్ట్రాప్స్, బెల్ట్ అన్నీ సెట్ చేసుకొని ఫుల్ మంచి మోటివేషనల్ పాట పెట్టుకొని ఇక 60 kgs ఓవర్ హెడ్ ప్రెస్ ఎన్ని రెప్స్ వస్తాయని ట్రై చేసేసరికి గ్రిప్ టైట్గానే ఉండే, గ్రిప్ ఏం బ్యాలెన్స్ అవుట్ ఇట్లా అయినట్టు అనిపించలేదు. ఫస్ట్ది లైట్గా నీ జర్క్ వచ్చింది, సో అది చూసుకొని సెకండ్ది ఫుల్ స్ట్రిక్ట్గా ట్రై చేసి వచ్చింది మంచిగా. థర్డ్ రెప్ 4th దగ్గర స్లో అయిపోయింది, ఇంకా తెలిసిపోయింది ఓకే అవుట్ అయిపోయింది ఎనర్జీ అని చెప్పేసి. 5th ట్రై చేసినా కూడా రాలేదు. ఇది మళ్ళీ ఇంకొక సెట్ ట్రై చేస్తే కూడా సేమ్ 4 రెప్స్ వచ్చినాయి. సో ఒక రెపిటేషన్ అంతా పడ్డది, 5 వస్తుండే, ఇప్పుడు కట్ వల్ల 4 వస్తున్నాయి. ఇక్కడతోనే ఆపేసిన, ఇంకా ఎక్కువ పుష్ చేయలేదు నేను మిలిటరీ ప్రెస్. నెక్స్ట్ వచ్చేసి ట్రాప్స్ వెనకాల పడదామని చెప్పేసి బార్బెల్ స్ట్రక్స్ నాకు ఫుల్ రెస్పాన్స్ ఇచ్చే వేరియేషన్ ఇది. ట్రాప్స్ వర్కౌట్లో దీనికన్నా మంచిగా అసలు ఏదనిపించదు నాకు, ది బెస్ట్ వన్ ఇది. ఇది సేమ్ 25 2 ప్లేట్లు, అంటే 50 kgs బార్బెల్ 70 kgs. 70 kgsతోని మంచిగా టైమ్ అండర్ టెన్షన్ని ఫోకస్ చేసుకుంటా ఎక్కువసేపు పైన హోల్డ్ చేసి ఒక 1 second 3 seconds అట్లా రిలీజ్ చేసుకుంటా 50 రెప్స్ కంప్లీట్ చేసినాక వెయిట్ పెంచిన. 70 kgsతోని 50 రెప్స్ అయిపోయినాక మెల్లగా వెయిట్ పెంచుకుంటా 110 kgs దాకా వెళ్ళిన. 110 kgsతోని 5 రెప్స్ ఫుల్ కంట్రోల్డ్గా వచ్చేసరికి ఇంకా అక్కడ ఆపేసిన ఈ వేరియేషన్. ఇక సైడ్ లాటరల్స్ అయిపోయింది, కాంపౌండ్ మూమెంట్ అయిపోయింది, ఇక స్ట్రగ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి రేడల్స్ కొంచెం ఈసారి ఇంటెన్స్ కాకుండా ఫైన్ డీసెంట్ వెయిట్తోని లైట్గా ట్రైన్ చేద్దాం అనుకున్నా, బికాజ్ లాస్ట్ వీక్ ఇంటెన్స్ వెళ్ళిపోయినాం కదా. సో ఈ వీక్ రేడల్స్ మీద కొంచెం తక్కువ ట్రైన్ చేద్దామని చెప్పేసి డంబుల్స్తోనే చేసిన. కేబుల్ అట్లా కాకుండా డంబుల్స్తోని లైట్ వెయిట్ 5 kgs ఇది కొత్త వేరియేషన్ చూసిన నేను. ఇది ఆ బెంచ్ని ఏదైతే ఉందో 30 degreesలో పెట్టి
ఇక్కడ హ్యాండ్స్ కొంచెం ఎల్బోస్ బెండ్ అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు, కొంచెం వైడ్ ఉండాలి అంతే. అంటే ఎల్బోస్కి ఇంకా లాట్స్కి మధ్యలో అప్రాక్సిమేట్గా ఒక 45 degrees ఉంటే చాలు. లైట్గా బ్యాక్ మీద పడుతుంది కానీ రేడల్స్ అయితే నాకు రెస్పాండ్ అయినాయి, మంచిగానే రెస్పాండ్ అయినాయి. దీంతో కూడా వెయిట్ కూడా లైటే మెయింటైన్ చేస్తుండే 5 kgs. కాకపోతే మరీ 5 kgsతో ఎన్ని సెట్లు చేసినా 2-3 సెట్లు అయినా కూడా 10 reps వస్తుండే. సో అందుకు ఇంకా 7.5 kgs వరకు పెంచిన వెయిట్ని. ఇక రేడల్స్తోని షోల్డర్ వర్కౌట్ క్లోజ్ చేసి ఆర్మ్స్ వర్కౌట్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసి బైసెప్ కర్ల్స్ కేబుల్తోని. ఆ బార్ని కూడా నేను పింకీ ఫింగర్ ఇంకా రింగ్ ఫింగర్తోనే టైట్గా పట్టుకున్నా. మిడిల్ ఫింగర్ ఇంకా ఇండెక్స్ ఫింగర్తోని అంత గ్రిప్ పట్టుకోకుండా ఓన్లీ పింకీ ఫింగర్ ఇంకా రింగ్ ఫింగర్తోని టైట్గా పట్టుకున్నా. అట్లా పట్టుకుంటే బైసెప్ పీక్ ఏదైతే ఉందో ఆ ఏరియా కొంచెం మంచిగా హిట్ అయినట్టు అనిపిస్తుంది నాకు. ఇక బైసెప్ది ఫస్ట్ వేరియేషన్ కాబట్టి ఏం పెద్ద ఎక్కువ తక్కువ వెయిట్ కాకుండా నీట్గా 1 second కాంట్రాక్షన్, మజిల్ కాంట్రాక్షన్ వచ్చేలాగా అండ్ ఎసెంట్రిక్ ఏదైతే ఉందో స్లోగా వచ్చేలాగా వెయిట్ సెట్ చేసుకున్నా. ఇక బైసెప్ది ఒక వేరియేషన్ కాగానే నెక్స్ట్ వెంటనే ట్రైసెప్ ట్రైనింగ్. ఇది కేబుల్తోనే. ఇది కేబుల్ ఏదైతే ఉందో అది ట్రైసెప్ లాంగ్ హెడ్ హైట్లో పెట్టుకొని ఇట్లా చేస్తే షార్ట్ హెడ్ ఎక్కువ రెస్పాండ్ అవుతుంది ఈ వేరియేషన్తో నాకు. అందుకని ఈ వేరియేషన్ నాకు మస్తు ఇష్టం. యూజువల్గా అన్ని ట్రైసెప్ వేరియేషన్స్తో లాంగ్ హెడ్ ఫస్ట్ రెస్పాండ్ అయిపోతుంది, కానీ షార్ట్ హెడ్ రెస్పాండ్ కావాలంటే ఈ వేరియేషన్ చాలా మంచిగా రిజల్ట్ వస్తుంది నాకు. దీన్ని కూడా మంచిగా ఒక 50 reps కంప్లీట్ చేసినాక వెయిట్ పెంచుకుంటా ఫెయిల్యూర్కి తీసుకెళ్ళిపోయినా. ఇక లాస్ట్ వర్కౌట్ వచ్చేసి నా బైసెప్ వేరియేషన్స్లో అన్నిటికన్నా నా ఫేవరెట్ వేరియేషన్ హ్యామర్ కర్ల్స్. ఎక్కువ వెయిట్ ఫిక్స్డ్ పెట్టేసి 22.5, 22.5 దీంతో హైపోట్రోఫీ రెప్స్ తీసుకుంటా పోయినాయి. ఇంకా హ్యామర్ కర్ల్స్ కొట్టేసరికి బైసెప్స్ ప్రాపర్గానే రెస్పాండ్ అయినాయి, డీసెంట్ వచ్చింది పంపు. దీని తర్వాత ఇంకా లాస్ట్ వేరియేషన్ వచ్చేసి లో ఇంటెన్సిటీ కార్డియో చేసి మన సెషన్ క్లోజ్.